జీవితం అంటే భయపడే అమ్మాయిలందరూ ఈ కథ వినండి. ఒక స్త్రీకి ఎంత శక్తి ఉంటుందో తెలుసా? తన ఉనికిని తాను ఏర్పరచుకోవడానికి. కావేరి అని ఒక అందమైన అమ్మాయి ఉండేదట. ఆమె ఒక దేవత కూడా, ఒక ముని కూతురు, అగస్త్య మహామునికి భార్య. ఆమెను భద్రంగా ఉంచుదామని ఆయన ఆమెను నీటిగా మార్చేసి ఒక కమండలంలో బంధించారు. కానీ ఎగసిపడే అలలను ఒడిసి పట్టగలమా? ఒకరోజు గణపతి కాకి రూపంలో వచ్చి ఆ కమండలాన్ని పగలగొట్టేశారు. ఆమె నదిలా మారిపోయింది, స్వేచ్ఛగా ప్రవహించింది, తనలో జీవాన్ని, శక్తిని నింపుకుంది. అదే ఆమె అసలు స్వరూపం. అందుకే ఆమెను శక్తి అంటారు. కావేరి మాదిరిగానే ప్రతి అమ్మాయిలో, స్త్రీలో ఒక శక్తి ఉంటుంది. ఆమె ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. పోషించే శక్తి, ప్రపంచాన్ని మార్చే శక్తి. ఆమెను బంధిస్తే కుదురుతుందా? ఆమె గమనం ప్రవాహమే. ఆమె ఎదగాల్సిందే, స్వేచ్ఛా వాయువులు పీల్చాల్సిందే. ఆమె అన్నపూర్ణ మాత్రమే కాదు, శక్తి స్వరూపిణి కూడా. ఈ కథ బాగుందా? ఇన్స్పైరింగ్గా ఉందా? ఇలాంటి కథలు కావాలా?